వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన తహసీల్దార్ ప్రియదర్శిని. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్న డిఈఓ. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ డివిజన్ స్థాయి అవగాహన సదస్సు. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ. లింగ ఆధారిత హింస నిర్మూలనపై అవగాహన కార్యక్రమం. షాపులు బాడుగకు ఇవ్వకుండా ఖాళీ చేయించకుండా బెదిరింపులకు గురి చేస్తున్నాడని తనకు చావే శరణ్యమంటున్న బాధితుడు నాగరాజు. ఇదంతా నిజం కాదు, తనను నాగరాజు మోసం చేశాడని ఆరోపిస్తున్న అరుణ్. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శిని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక కార్యాలయంలో విఆర్ఓలకు, డీటీలకు రెవెన్యూ సదస్సులపై సూచనలు, ఆదేశాలను తహసీల్దార్ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందస్తుగా విఆర్ఓలు, డీటీలు సంబంధిత రికార్డులను సిద్ధం చేసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. అలాగే ఈ సదస్సులలో ప్రధానంగా భూ సమస్యలకు సంబంధించి ప్రజలు అవసరమైన వాటిని పరిష్కరించేందుకు ఉచితంగా ఆన్లైన్లో నమోదు చేసుకుని సదస్సులలో పరిష్కారం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ నంద్యాల వారి ఆదేశాల మేరకు డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు నంద్యాల జిల్లాలో అన్ని గ్రామాల రెవెన్యూ గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసరు మరియు తహసీల్దారు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయరు, గ్రామ రెవెన్యూ అధికారి మరియు గ్రామ సర్వేయర్ మొదలైన వాళ్ళందరూ కూడా గ్రామ రికార్డులతో పాటుగా హాజరవుతారు. కావున ఎవరైనా సరే రైతులు వాళ్ళ యొక్క భూ సమస్యలు ఉంటే ఆ భూ సమస్యల పరిష్కారం కొరకు ఈ యొక్క రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానంగా రైతులు ఈ కింద తెలిపిన భూ సమస్యలతో రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కూలీ కొనుగోలు, దార విక్రయం కానీ భాగ పంపిణీల ద్వారా రిజిస్ట్రేషన్ పొంది పట్టాదారు పాస్ పుస్తకాల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి, అలాగే పట్టాదారు మరణించిన వారి వారసుల రికార్డులో పేరు నమోదు చేసుకోవటకు, తర్వాత వారసత్వ ఆస్తిని భాగ పరిష్కారాలు చేసుకోవడానికి కానీ, రెవెన్యూ రికార్డులో పట్టాదారు పేరు తప్పున్నా సరి చేసుకోవడానికి, లేదా ఏదైనా పట్టా భూములు సెక్షన్ 22 నమోదైతే వాటిని సవరించుకోవటకు, అలాగే చుక్కల భూముల యొక్క సమస్య పరిష్కారానికి కానీ, అలాగే కొత్తగా సర్వే చేయడానికి, సబ్ డివిజన్ చేసుకోవడానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత పట్టా లేదా ఇనాం భూముల యొక్క మార్పు, అడంగల్లో మార్పు కావాల్సిన సవరణ కొరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నటువంటి రైతులు స్ప్లిట్టింగ్ ఆఫ్ జాయింట్ ఎల్పిఎంస్ ని దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత గ్రామంలో ఏదైనా ప్రభుత్వ భూములు ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించడానికి కూడా తగు చర్యలు తీసుకోబడను. అలాగే వాటర్ ట్యాక్స్ కానీ ఆ యొక్క డిమాండ్ ని సరి చేసుకోవచ్చు రైతులు. అలాగే అక్కడ వాటర్ ట్యాక్స్ కూడా చెల్లించవచ్చు అని కూడా తెలియజేస్తున్నాం. అలాగే రెవెన్యూ సదస్సులు జరిగేటువంటి రోజున రైతులందరూ కూడా గ్రామ వార్డు సచివాలయంలో లభించే 100 రకాల సేవల్ని పూర్తిగా ఉచితంగా కూడా వినియోగించుకోవచ్చు. కాబట్టి నంద్యాల డివిజన్ లో ఉన్నటువంటి అందరు రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సుల్లో హాజరై మీ యొక్క దరఖాస్తు చేసుకుని తగిన రసీదు పొందితే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కరించబడతాయని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఈ రెవెన్యూ సమస్యలకు సంబంధించి విఆర్ఓలకు అందరికీ మరియు డీటీలు విఆర్ఓలకు అందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. సంబంధిత రికార్డులన్నింటినీ వాళ్ళు రెడీగా పెట్టుకొని సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజలు ఇచ్చే ప్రతి అర్జీని స్వీకరించి వాటికి సంబంధించిన సమస్యను పరిష్కారం చేయడానికి తగిన చర్యలు తీసుకోవడానికి వీళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రతి సర్వీస్ను గవర్నమెంట్ ఫ్రీగా వితౌట్ ఎనీ ఛార్జెస్ ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. కాబట్టి భూములకు సంబంధించిన సర్వీసెస్ లైక్ మ్యూటేషన్కి సంబంధించి కానీ, లేకపోతే సబ్ డివిజన్కి సంబంధించి కానీ, ఏదైనా వాళ్ళ భూములకు సంబంధించిన భూ సమస్యలకు సంబంధించిన సర్వీసెస్ ఫ్రీగా చేసుకోవడానికి, ఆన్లైన్లో ఫ్రీగా అప్లై చేసుకోవడానికి రెవెన్యూ సదస్సుల్లో ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లాలోని 10 మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
455 పాఠశాలలలో 10వ తరగతి పరీక్షలకు 25,314 మంది విద్యార్థులు హాజరు కానున్నారని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించడం జరిగిందని, ప్రభుత్వ సూచనల ప్రకారం 10వ తరగతి పరీక్షలలో నంద్యాల జిల్లాలో 100% ఉత్తీర్ణత సాధించేందుకు ముందస్తుగా 100 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టి ప్రతిరోజు పరీక్షలను నిర్వహించి విద్యార్థి పురోగతిని అంచనా వేసి వారిలో చదువులో ఇంకా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారు పాస్ అయ్యేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక స్టడీ అవర్స్ తీసుకోవడం జరుగుతుందన్నారు. 10వ తరగతి ఫలితాల్లో నంద్యాల జిల్లా రాష్ట్రంలో ముందు వరుసలో ఉంటుందని వారి ఆశాభావం వ్యక్తం చేశారు. 55 పాఠశాలలు 10th క్లాస్ విద్యార్థులు అపీర్ అవుతున్నారు. మొత్తం విద్యార్థులు 25,314 మంది విద్యార్థులు అపీర్ అవుతున్నారు. అయితే ఇందులో ఎయిడెడ్, ఏపీ మోడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, గవర్నమెంట్, కేజీబీవీ, మున్సిపల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, జిల్లా పరిషత్ స్కూల్స్ మొత్తం 10 మేనేజ్మెంట్స్ సంబంధించిన పాఠశాలలోని విద్యార్థులు పాల్గొంటున్నారు. ఫీజు కూడా అందరూ కట్టడం జరిగింది. నామినల్ రోల్స్ కూడా పంపించాము. సో ఇంకా మనకు పరీక్షా కేంద్రాలు ఎక్కడెక్కడ వస్తువులు ఉన్నాయి, ఇంకా ఏమైనా వస్తువులు మనము సమకూర్చుకోవాల్సి ఉందా, అవన్నిటిని కూడా మేము చర్చించుకుంటున్నాము. అన్నిటిని కూడా సమకూర్చి ఈసారి మన 10వ తరగతి పరీక్షలు చాలా పకడ్బందీగా జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. సో 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా నంద్యాల జిల్లాలో ఉన్న అందరు విద్యార్థులు పాస్ అయ్యి మంచి ఫలితాలు సాధించడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం. ప్రతిరోజు కూడా నేను ఒక పాఠశాల దర్శించి పిల్లలకి, ఉపాధ్యాయులకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 వరకు మరియు 4 నుంచి 5 వరకు స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం కానీ, ఇంకా బాగా వెనుకబడిన విద్యార్థులను కొంతమంది ఉపాధ్యాయులు దత్తత తీసుకోవడం కానీ చేసి వాళ్ళు కూడా పరీక్షలో పాస్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారము 100 డేస్ ప్రోగ్రామ్ను కూడా మనం అమలు చేస్తున్నాం. ఇందులో ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన రోజు ఒక పరీక్ష నిర్వహించడం, ఆ పరీక్షలో విద్యార్థుల స్థాయి ఎలా ఉంది, ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దడం, వాళ్ళకి అప్పటికప్పుడు సలహాలు ఇవ్వడం, ఆ విధంగా ఇప్పటి నుంచి 100 రోజుల కార్యక్రమాన్ని కూడా పూర్తిగా అమలు చేసి పిల్లలందరూ కూడా నంద్యాలలో ఉన్న 10వ తరగతి పరీక్ష రాసే పిల్లలందరూ కూడా పాస్ అయ్యేటట్లుగా తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నాం. ఈసారి మంచి రిజల్ట్తో నంద్యాల ముందు వరుసలో ఉంటుందని ఆశిస్తున్నాం. నంద్యాల పట్టణంలో బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు డాక్టర్ ఉదయ్ శంకర్, డాక్టర్ గెలివి సహదేవుడు, బీజేపీ నాయకుడు అభిరుచి మధు, నిమ్మకాయల సుధాకర్, అడ్వకేట్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. బంగ్లాదేశ్ యూస్ అధికార ప్రభుత్వం వారు చేస్తున్న దాడులకు, ఆక్రందనలకు వ్యతిరేకంగా చేస్తున్నామని పేర్కొన్నారు. నాడు పశ్చిమ పాకిస్తాన్ నుండి తూర్పు పాకిస్తాన్ విడిపోయిందో నాటి నుండి ఒక ప్రణాళిక పరంగా ఉర్దూ మీడియంను ప్రవేశపెట్టి అక్కడి హిందూ విద్యార్థులను ఇబ్బంది పెట్టడం జరుగుతుందని తెలిపారు. జమియతీ ఇస్లామీ ఇతర తీవ్రవాద సంస్థల ద్వారా హిందువుల మీద భయోత్పాతాన్ని తీసుకువస్తున్నారని విమర్శించారు. ఇకనైనా బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు ఆగిపోవాలని కోరారు. విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆధ్వర్యంలో గ్రామాన, నగరాన, జిల్లాలోని ప్రధాన కేంద్రాలన్నింటిలో కూడా నిరసన కార్యక్రమాలు జరపడం జరుగుతోంది. ఈ నిరసన ఎవరికి వ్యతిరేకంగా? బంగ్లాదేశ్లో కళ్ళుండి కానరాని, చెవులుండి వినలేనటువంటి యూనస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని కళ్ళు తెరుచుకునే విధంగా వాళ్ళ చెవుల్లో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆక్రందనలు వినపడతాయేమనే ఆశతో ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని జరుపుతున్నాం. దయచేసి అందరం గమనిద్దాం. ఏదైతే 1971లో తూర్పు పాకిస్తాన్ విడిపోయిందో పశ్చిమ పాకిస్తాన్ నుంచి, ఆ రోజు నుంచి కూడా పశ్చిమ పాకిస్తాన్ ఒక ప్రణాళికాబద్ధంగా తూర్పు పాకిస్తాన్లో ఉర్దూని ప్రవేశపెట్టి ఉర్దూ మీడియం ద్వారా అక్కడున్నటువంటి విద్యార్థుల యొక్క మనసులను కలుషితం చేసి అక్కడ ఉర్దూని ప్రవేశపెట్టి దాని ద్వారా ఈ రోజున జమాయితీ ఇస్లామీ ఇతర తీవ్రవాద సంస్థల ద్వారా హిందువుల మీద ఒక భయోత్పాతమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తుంది. దీన్ని హృదయం ఉన్న ప్రతి మనిషి కూడా ఖండించాలి.
దేశంలో ఈ రోజున బంగ్లా ఒక మంచి ఉన్నత స్థితికి ఉంది అంటే దానికి కారణం అక్కడ ఉన్నటువంటి హిందూ జనాభా యొక్క వ్యాపారం అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి, బంగ్లాదేశ్ సంపద పెంచడానికి హిందువులు రాత్రి పగలు కష్టపడితే అలాంటి హిందువుని ఈరోజు దేశం నుంచి భారత్కి తరిమి వేయాలనే సూచన ఎందుకు వచ్చింది? కేవలం ఈశాన్య రాష్ట్రాల్ని మన దేశం నుంచి విడగొట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. పాకిస్తాన్లో ఏ విధంగా అయితే ఈ తీవ్రవాద తండాల ద్వారా మొత్తం యావత్ భారతంలో అస్థిరతని సృష్టిస్తున్నారో అలాగే తూర్పునున్నటువంటి ఈ బంగ్లాదేశ్ కూడా ఒకసారి ఇస్లామిక్ రాజ్యం అయిపోయిందంటే అక్కడి నుంచి కూడా భారత్ ని కబళించాలి అనేటువంటి దుష్ట పన్నాగం. అందుకని ప్రతి భారతీయుడు కూడా ఈ రోజు తన గొంతు విప్పి మనం ఖచ్చితంగా బంగ్లా హిందువులకి అండగా ఉన్నామన్న విషయం వాళ్ళకి తెలియజేయడానికే ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఈ నిరసన ద్వారా మనం తెలియజేస్తున్నాం. స్థానిక శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో లింగ ఆధారిత హింస నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రావు హాజరయ్యారు. కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఎస్టేట్ మేనేజర్ ప్రగతి మరియు అధ్యాపకులు ఇంతియాజ్ అహ్మద్, రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ హింసను ఎలా నిర్మూలించాలి మరియు లింగ ఆధారిత హింసను నిర్మూలించడానికి ఎలా చర్యలు తీసుకోవాలో వివరించారు. విద్యార్థినులు స్వతంత్రంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న సోషల్ మీడియా దుర్వినియోగాల గురించి కూడా అవగాహన కల్పించారు. పని ప్రదేశాల్లో వేధింపులను అరికట్టేందుకు యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లింగ ఆధారిత హింసపై మాట్లాడేందుకు విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. ప్రధానంగా 16 నుంచి 20 ఏళ్లలోపు వారిలో వేధింపులు జరుగుతున్నాయని సర్వే గురించి వివరించారు. లింగ ఆధారిత హింసకు అనేక కారణాలను ప్రస్తావించారు. సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలపై తెలిపారు. విద్యార్థులు కళాశాల నియమ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. అప్పట్లో సరైన అవగాహన లేక సతీ సహగమనం అనే ఒక పద్ధతిని అవలంబించేవారని, సుమారు 200 సంవత్సరాల కిందట రాజా రామ్మోహన్ రాయ్ వాటిని నిర్మూలించడానికి పునాది వేశారని తెలిపారు. అయినా ఇప్పటికీ మన సమాజంలో ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నామని, అటువంటి వాటిని అరికట్టాలని పిలుపునిచ్చారు. అసలు లింగ వివక్ష అనేది తల్లి గర్భం నుంచే మొదలవుతుందని, అందుకే వాటిని అరికట్టడానికి చట్టం చాలా శిక్షలు అమలు చేస్తుందని, ఇందు మూలంగా చాలా భ్రూణ హత్యలను అరికట్టగలిగామని తెలిపారు. అంతేకాకుండా సమాజంలో ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ సమానం అనే భావన కోసం భారత ప్రభుత్వం చాలా పథకాలు, అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు. అందరూ ప్రతి ఒక్కరూ ఇతరులను గౌరవించినప్పుడే ఈ లింగ వివక్ష లేకుండా పోతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు నిర్ధారించిన ప్రకారం లింగ వివక్షతో మనం పనిచేస్తున్న చోట సమాజంలో జెండర్ వైలెన్స్, లింగ వివక్షతో జరుగుతున్నటువంటి అరాచకాలు, వైలెన్స్ని ప్రజల్లోకి అవగాహన తీసుకొని పోవాలని ఈ డిసెంబర్ నెలలో కాలేజీలు, స్కూల్స్, ఉద్యోగాలు చేసేటువంటి సంస్థల్లో చేయాలని నిజంగానే భారతదేశంలో కాదు ప్రపంచమంతా కూడా జెండర్ వైలెన్స్ అనేది కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కారణాలు వేరైనప్పటికీ 4 అస్త్రాలు చాలా ముఖ్యం. మహిళా సాధికారికత, మహిళా విద్య, మహిళలకి ఉద్యోగ అవకాశాలు, మహిళలకి ఆర్థిక స్వాతంత్రం. ఈ 4 ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పురుషులతో ఈక్వల్ కంటే ఇంకా ఎక్కువ ముందుకు పోవాలని, ఈ జెండర్ వైలెన్స్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చేదానికి మహిళలు ప్లస్ పురుషులు ఇద్దరు కలిసి దీన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ. సో మనం ఇప్పుడు చూస్తుంటే మన ఇంట్లో లేకపోతే మన చుట్టుపక్కల కూడా mainly women, especially women. Out of 3 women, one woman is facing. Out of 3, at least one woman is facing some sort of violence. Only physical violence in Japan. మనం బస్సు గురించి మాట్లాడుకోవాల్సిన వస్తుంది. నేను ఒకవేళ బయట నుంచి వచ్చేవాళ్ళు బస్సులో వస్తూ ఉంటే బస్సులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, హోటల్స్, క్యాంటీన్స్ ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కేంద్రాలు. నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా శాఖ అధికారి డాక్టర్ గోవింద నాయక్ అధ్యక్షతన
గురువారం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ డివిజన్ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మాట్లాడుతూ జాతీయ స్థాయి లైవ్ స్టాక్ మిషన్ సంబంధిత పశుగణనలో రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి పురోగతి, ఏ కార్యక్రమాలను పశుసంవర్ధక శాఖ చేపట్టడం జరుగుతున్నది, వివిధ అంశాలపైన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు రవిబాబు, శ్రీనివాసులు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల డివిజన్ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్లు, వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్ అండ్ పారా స్టాఫ్ ఈ సమావేశానికి విచ్చేశారు. యాక్చువల్గా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, అవి ఏ పొజిషన్లు ఉన్నాయి, ఏమేమి యాక్టివిటీస్ డిపార్ట్మెంటు టేకప్ చేస్తుంది, దాని మీద ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లైవ్ స్టాక్ సెన్సస్ అనే దాంట్లో మా జిల్లా ఇన్యూమరేషన్లో 2వ స్థానంలో ఉంది. సో మా జిల్లా దాంట్లో ప్రోగ్రెస్లో బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐజీస్ కింద 2 యాక్టివిటీస్ డిపార్ట్మెంటు ఇన్ కన్వర్జెన్సీ విత్ ఎన్ఆర్జీ స్టాఫ్తో చేయడం జరుగుతుంది. అందులో మొదటిది మినీ గోకులంకి మా డాక్టర్స్ అప్లికేషన్స్ ఆప్టైన్ చేసేసి ఏపీ వాళ్ళ ద్వారా ఇవ్వడం ద్వారా గౌరవ కలెక్టర్ గారు 850 టార్గెట్ గాను 780 శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవి ప్రోగ్రెస్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. అవి మా స్టాఫ్ వాటి మీద మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ ఇదే విధంగా ఫాడర్ కూడా డెవలప్ చేసేదానికి దాంట్లో కూడా ఈ టేకప్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మినీ గోకుల నిబంధనలు కట్టుబడి షెడ్ శాంక్షన్ అయినాయో వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్లు, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఆ నిబంధనకు లోబడి ఉన్నటువంటి ఫార్మర్స్ దగ్గర నుంచి మేము మన అప్లికేషన్ ఆప్టైన్ చేసి ఏపీల ద్వారా శాంక్షనింగ్కి గౌరవ కలెక్టర్ గారికి పంపాలని నిర్ణయించాం. సో ఆ విధంగా కూడా ఉంటున్నాం. అదేవిధంగా పశు కిసాన్ క్రెడిట్స్ కార్డుకు వస్తే నా జిల్లా యొక్క టార్గెట్ 7,500 గాను మేము 8,200 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కూడా దాదాపు 50 to 40% కొన్ని మండలాల్లో కూడా పీకేసీ శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే రైతు యానిమల్ కొనుక్కోవడానికి కావచ్చు, లేకపోతే యానిమల్ మెయింటెనెన్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. అది 1,60,000 వరకు ఎటువంటి బయోలేటరల్ కొలేటరల్ సెక్యూరిటీ లేకుండా బెనిఫిట్స్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మేమేం చేసామంటే బిల్డింగ్స్ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, వాటికి ఏమైనా కాంపౌండ్ వాల్ అవసరమా, టాయిలెట్స్ అవసరమా, కరెంట్ ఫెసిలిటీ ఉందా, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మేము సేకరించడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ని మేము గౌరవ ప్రజాప్రతినిధులకి, తర్వాత పైన డైరెక్టర్ గారికి కూడా మేము ఎస్కలేట్ చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణానికి చెందిన నాగరాజు తనకు చెందిన దుకాణాలను అరుణ్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అయితే బాడుగకు తీసుకున్న అరుణ్ బాడుగలు చెల్లించకపోగా తనపై దాడులు చేస్తున్నాడని, అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నాగరాజు ఆరోపించడం జరిగింది. ఈ మేరకు తనకు ఎక్కడ న్యాయం జరగలేదని చావే శరణ్యమంటూ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేయడం జరిగింది. ఇదిలా ఉంటే అరుణ్ అనే వ్యక్తి స్థానిక 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణంలో మాట్లాడుతూ తనకు బాడిగకు ఇచ్చిన నాగరాజు షాపులకు చెందిన అగ్రిమెంట్ల ప్రకారం కాకుండా వేరే డాక్యుమెంట్లను సృష్టించి తన వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాడని, తాను టీడీపీకి చెందిన వ్యక్తినని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని బెదిరిస్తున్నాడని పేర్కొన్నాడు. తన షాప్ వద్దకు వచ్చి బెదిరిస్తున్నారని ఆరోపించాడు. దుకాణాల అగ్రిమెంట్కు సంబంధించి కోర్టులో కేసు వేయడం జరిగిందని, జనవరి నెల 20వ తేదీ వాయిదా ఉందని, ఇంతలోనే ఇలా నాగరాజు సెల్ఫీ వీడియో చేశాడని, ఇదంతా బూటకమని విమర్శించాడు. తనను నాగరాజు కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని, చంపాలని ప్రయత్నిస్తున్నారని ప్రత్యారోపణలు చేశాడు. అయ్యా, అందరికి నమస్కారం. నా పేరు తుమ్మండ్రం నాగరాజు అంటారు. ఎన్జిఓస్ కాల్లో ఉన్నా. నేను ఏదో కష్టమో నిష్ఠురమో ఏదో తిప్పలబడి పిల్లల కోసం రూములు కట్టించుకుని బాడీకి ఇచ్చుకున్నా. ఆ బాడీ ఈకుండగా నన్ను సంపుతప్పుడు బెదిరించుకుంటా 5 నెలల నుంచి బాడీ లేదు. నేను ఎవరి కొరాకున్నా ఈ బతికి నువ్వు బతకాలనిపిస్తుంది. నాకు వాడి వాళ్ళు చంపుతారని భయపడుతున్నాను. కొట్టడానికి వస్తున్నారు, అంగటికి రానికున్నారు. 16వ తారీఖు పెళ్లిలో కూడా వెళ్ళి రూడికి ఎక్కి నన్ను చంపాలని కొట్టమని ఇచ్చినారు సార్. నేను ఎందుకు బతుకోను? మాకు న్యాయం జరిగేటట్టు లేదు. నేను దుర్మార్గం మంచిది కాదు.
నంద్యాల ఎవరైనా విచారించుకోండి సార్ మీరు. ఎక్కడ వల్ల ఆయన జరగడం లేదు. ఏమి బతుకు వాళ్ళతో అంటే సత్యపడి మా బతుకు మేము ఏడో వస్తాం సార్, మేము వద్దు అనుకున్నాం సార్. మా ప్రాణాలకి మాకు మేము ఎక్కుతాం సార్. మీరు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి సార్, మమ్మల్ని మర్చిపోండి సార్. అంతా మాకు ఎవరు లేరు అనుకోండి, దిక్కు లేదు. మాకు ఈ చావు వేరే దారి లేదు సార్ మాకు ఇంట్లోనా. పిల్లల్ని అంగట్లో నీకున్నారు, నన్ను అంగట్లోకి రానికుంటారు, కట్టెలు తీసుకుంటారు. పిల్లలు దెంగ లంజా కొడకల్లారా, గొజ్జనా కొడుక, ఏం ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు సార్. ఏం సార్ దుర్మార్గం, నేను ఏం చేశాను సార్? నేను మీరు రూములు ఇచ్చిన పాపం, వాళ్ళ బాడీకి ఇచ్చిన పాపమా, బాడీ అడగడం పాపమా, నాదేమన్నా మీరే చెప్పండి సార్. నాకు 2 నెలల నుంచి 2.5 నెలల నుంచి టెన్షన్ అయిపోయింది. బయటకు పోవాలంటే ఎమ్మడి పెడుతున్నారు సార్, మంచంలో పెట్టి తిప్పుతున్నారు సార్. నన్ను మధ్యన ఏం జరుగుతుందో మా ఇంట్లో సఫర్ అవుతున్నారు సార్. ఇదే బాధ సార్. ఈ బాధలు పడి, ఈ టెన్షన్ పడి బతికేందుకు బతకాలి సార్ మేము బతకడము. ఓం నమ శివాని ఆ దారం రైలు కిందలో, వంకలో, చెరువులో, డ్యాములో మా బతుకం. కుమారి ఆధ్వర్యంలో పంచాయతీ పెట్టించి నాది 3 సంవత్సరాల అగ్రిమెంట్ చెప్పేసి 3 నెలల అగ్రిమెంట్ రాపించారు. అది కూడా ఎలాని 3 నెలల లోపల షాప్ ఖాళీ చేయాలనేటట్టు రాపించారు. అన్నాక 3 నెలలకు అగ్రిమెంట్ రాపించిన తర్వాత 15 రోజులకి అతను కిరాణా షాప్ పెట్టారు. కిరాణా షాప్ పెట్టగా నేను అతన్ని పోయి అడిగాను, నువ్వు ఎలా కిరాణా షాప్ పెట్టావు, నా కిరాణా షాప్ ఇచ్చి నాకంటే తక్కువ రేట్లు ఎందుకు ఇస్తున్నావు అంటే, ఏం చేసుకుంటే చేసుకోరా పూక, టీడీ ప్రభుత్వం నాది, నువ్వు ఏం పీకలేవు నన్ను అన్నాడు. అని అనగా సరే అనేసి నేను సరెంట్కి వెళ్ళాను. బాడీకి అడిగినాడు. బాడీకి అడిగితే నాది 2 నెలల అడ్వాన్స్ ఉంది కదా నీకు, 1 నెల అడ్వాన్స్ కట్ ఎట్లా కట్ చేసుకుంటా నీ అడ్వాన్స్, నేను కట్ చేసుకోను కదా, నువ్వు పెయింట్ కొట్టియాలా, రంగులు కొట్టియాలా, పైన నీకు కొత్త షాప్ ఎలా ఇచ్చినానో అలా ఇవ్వాలన్నాడు. అనడంతో నేను సరే అని చెప్పేసి ఏం చేసే పరిస్థితి లేక నేను కోర్టును ఆశ్రయించాను. కోర్టు నాకు నోటీసులు ఇచ్చేసి దానికి సర్వ్ చేసింది. సర్వ్ చేసినాక రేపు నెల 27 తారీఖు జనవరి 20 తారీఖు దానికి వాయిదా ఉంది. దానికి తప్పించుకోనీకి వీళ్ళు ఇదంతా చేస్తున్న కట్టుకథల. నాకు కానీ దీంట్లో అనేక మంది రాజకీయ నాయకులు కానీ, కౌన్సిలర్లు కానీ చాలా మంది వచ్చి కాంప్రమైజ్ చేయాలని, నా సామాన్లు బయట పడేయాలని చాలా ప్రయత్నించారు. లాయర్ సార్ చెప్తే ఏం కాదు, కోర్టులో ఉంది, నువ్వు తొందరపడాకు, ఏది జరిగినా కానీ మనకేం కాదులే అని చెప్పడంతో నేను సైలెంట్ అయ్యాను. వాళ్ళు దాన్ని ఆసరా తీసుకొని వాళ్ళు ఈ విధంగా చేశారు. సూర్య పేపర్ విలేకరి మధు, మరి వచ్చేసి జేవిసి ప్రసాద్, ఇలా చాలా మంది విలేకరులు, అయ్యప్ప అలియాస్ వెంకటేశ్వర్లు మరియు ప్రసాద్, చాలా మంది వచ్చి రౌడీజం చేసుకొని షాపుల కాడ అల్లరి చేశారు. నాకు కానీ నా కుటుంబానికి కానీ ఇప్పుడు కూడా చంపాలని ప్రయత్నంతో చూస్తున్నారు. నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాను, డైలీ వచ్చి షాప్ కాడ కొట్లాడితే ఏం పిక్కుంటావు నువ్వు అని కూడా అన్నారు. అయినా కానీ మేము ఏం చేయలేని పరిస్థితి, మా కాడ ఎటువంటి లేనందువలన మేము సైలెంట్గా ఉన్నాం. మేము చంపనీకి ప్రయత్నిస్తే కోర్టుని ఎందుకు ఆశ్రయిస్తాం? అది అంతా రేపు నెల వాయిదా, రేపు నెల వాళ్ళు కౌంటర్ ఫైల్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు దాన్ని తప్పించుకొని కేసును తప్పుదావ పట్టిస్తున్నారు. దీనిలో మెయిన్ శ్యామ్ సుందర్ గుప్తా గారు, ఆ మనిషి ఇదంతా పోయిన నెల 3 నెలల నుంచి పంచాయతీ పెట్టారనమాట. ఎస్ఐ గారు సంవత్సరం టైం ఇప్పిస్తా అన్నారు, కానీ శ్యామ్ సుందర్ గుప్తా గారు మాత్రం వీలైన తొందర ఖాళీ చెప్పి అనేసి లాస్ట్కి మమ్మల్ని ఇట్లా రోడ్డు పాలు చేసినారు. ఇప్పుడుగా నన్ను నా కుటుంబాన్ని చంపాలని ప్రయత్నం కూడా చేశారు. మళ్ళీ ఇది మేము కోర్టులోకి వేసినాం. కోర్టులో చట్ట ప్రకారంగా మేము పోయినాం, కానీ ఏ విధంగా చేయాలని కూడా ఎప్పుడో చేసుకుంటాం. మాకు అవసరం లేదు, చట్టం చూసుకుంటా. చట్టం పని 2 షాపులు, కర్రీ పాయింట్, కిరాణా. మేము దాంట్లో ఉన్నాం. ఏవి సుబ్బారెడ్డి గెస్ట్ హౌస్ ఉంది కదా, దానికంటే కొంచెం ముందు పోవాలి. అరుణ్ కుమార్ నా పేరు. కర్రీ పాయింట్, కిరాణా అన్ని. ఇప్పుడు సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు కానీ వాళ్ళు మాకంటే తక్కువ రేట్ ఇచ్చేసి వాళ్ళు మా షాప్ని వ్యాపారం తప్పు చేసి చేస్తున్నారు. నా భార్య అంటుంది, నేను కానీ పురుగు మంది తాగి చచ్చిపోతాను, వాళ్ళు సెల్ఫీలు తీసినారు కదా అని నా భార్య కూడా అడుగుతుంది. అంటే సెల్ఫీలు చేసినంత మాత్రం ఏది కరెక్ట్ ఏది అబద్ధం అనేది కూడా లేకుండా నాకు నా కుటుంబానికి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన తహసీల్దార్ ప్రియదర్శిని. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్న డిఈఓ.
ఇంతటితో సమాప్తం. నమస్కారం.